అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు మరో 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతలోనే అయోధ్య లడ్డూల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. అది కూడా అమెజాన్లో. అయోధ్య లడ్డూల పేరుతో విక్రయాలు చేపట్టింది అమెజాన్. దీంతో కేంద్రానికి ఫిర్యాదులందాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ చేసిన ఫిర్యాదుతో అమెజాన్కు నోటీసులు పంపింది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు మరో 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతలోనే అయోధ్య లడ్డూల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. అది కూడా అమెజాన్లో. అయోధ్య లడ్డూల పేరుతో విక్రయాలు చేపట్టింది అమెజాన్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మోదీ దేశమంతా అయోధ్య ఫీవర్ నడుస్తున్నటువంటి టైంలో దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని చూసింది అమెజాన్ లో అయోధ్య లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదాన్ని అమ్మకాలకు పెట్టింది. అయితే దీన్ని గుర్తించినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో కేంద్రం అమెజాన్ కు నోటీసులు కూడా పంపించింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అమెజాన్ కు నోటీసులు పంపించింది. దీనిపైన వారం లోపు వివరణ ఇవ్వాలని కూడా కోరింది. అయితే ప్రస్తుతం మనం స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. దానిపైన ప్రత్యేకమైన ఆఫర్లను కూడా ప్రకటించారు. మొత్తం 5 రకాల లడ్డూలను రఘుపతి లడ్డు పేరుతో అమ్మకాలకు పెట్టారు. అందులో కొన్ని దూద్ పేడ ఉన్నాయి, లేకపోతే కొన్ని మోతీచూరా లడ్డూలు, సాధారణ లడ్డూలను కూడా ఉంచి ఒక్కొక్క రకం ఒక్కో రేట్ అని చెప్పి దానిపైన ప్రత్యేకంగా ఆఫర్లను కూడా ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. మరోవైపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి రోజు అంటే 22nd రోజే మీకు హోమ్ డెలివరీ ఇస్తాము, ఆఫర్స్ ఉన్నాయి, లిమిటెడ్ స్టాక్ ఉంది అన్నట్టు కూడా పెట్టి కస్టమర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా ఫేక్ లడ్డూలు. సాధారణంగా తయారు చేసినటువంటి లడ్డూలకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ పెట్టి రఘుపతి లడ్డు అని దానిపైన రాముడి బాణం, కొన్ని చోట్ల రాముడి ఫోటోలను పెట్టి అయోధ్య ప్రసాదం పేరుతో విక్రయించే పనిలో పెట్టింది. దీన్ని గుర్తించినటువంటి కేంద్రం ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. వారం లోపు వివరణ ఇవ్వాలి. ఒకవేళ సరైన వివరణ ఇవ్వకపోతే వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం చర్యలు కూడా తప్పవని చెప్పి హెచ్చరించింది. అయితే దీనికి ఇప్పటికే అమెజాన్ కూడా స్పందించింది. ఆ లడ్డూలను ఏదైతే అమెజాన్ సైట్ లో పెట్టారో వాటన్నిటిని కూడా రిమూవ్ చేసింది. సెల్లర్ల జాబితాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అమెజాన్ చెప్పింది. ఓకే, థాంక్యూ రవి.